నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము ఒక స్పెషల్ కాడతో మనం చేస్తున్నాం. అందరూ తోటకూర అంటే చాలా ఇష్టంగా తింటారు. నాకు కూడా తోటకూర అంటే చాలా ఇష్టం. మా పొలంలో నేను ఎక్కడ పడితే అక్కడ తోటకూర గింజలు వేసేస్తాను. చాలా ఈజీగా పెరుగుతుంది, అంతేకాకుండా న్యూట్రిషియస్ కూడా. అయితే తోటకూర గింజలు అమరంతస్ సీడ్స్ అంటారు, వాటితో కూడా రొట్టెలు అన్నీ చేస్తారు. కానీ తోటకూర కాడలు, లేత తోటకూర కొంచెం మంచి ఎరువున్న చోట మంచిగా ఫాస్ట్గా ఎత్తుగా పెరుగుతుంది. ఆ లేతగా ఉన్న వాటికి కాడలు చాలా బాగుంటాయి. అయితే తోటకూర కాడలు మనకి మంచిగా చూడండి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని మీరు బీన్స్ బదులు వేరే వెజిటేబుల్స్ బదులు ఇది చక్కగా వాడుకోవచ్చు. లేతగా ఉన్నది భలే సాఫ్ట్గా చక్కగా తినడానికి బాగుంటుంది. అంతేకాకుండా మనకు కావాల్సిన ఫైబర్, ఎన్నో పౌష్టిక విలువలు కూడా దొరుకుతాయి. అందుకనే నేను చెప్తా ఉంటాను, ప్రతి వారం మీరు రకరకాల ఆకుకూరలు, రకరకాల కూరగాయలు తింటూ ఉండాలి. అయితే మనకి ప్రపంచంలో ఎన్నో రకాల ఆకుకూరలు, కూరగాయలు ఉన్నాయి. అవి మనకి సాధారణంగా మనకి మార్కెట్లో దొరకవు. ఎందుకంటే మార్కెట్లో దొరికే పాలకూర, తోటకూర, చుక్కకూర ఇవన్నీ మనకి ఎక్కువగా ఈజీగా పండించగలిగినవి. కానీ తోటలలో ఎన్నో రకాల ఆకుకూరలు ఉంటాయి. అవి మనకి మార్కెట్లో దొరకవు, కానీ మనకి అవి తినొచ్చు అని తెలిస్తే చక్కగా తీసుకొని తినొచ్చు. వాటి గురించి సపరేట్గా మళ్ళీ మీకు ఇంకొకసారి షో చేస్తాను. తోటకూర పాలు వేసి చాలా ఫేమస్ డిష్. అయితే దీంట్లో శనగపప్పు నానపెట్టుకొని మనం వండుకుందాం. చాలామంది శనగపప్పు వండుకున్నప్పుడు వాళ్ళకి గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ రాకుండా ఉండాలి అంటే శనగపప్పుని నానపెట్టండి. ఒక 6 గంటల పాటు నానపెట్టి దాన్ని కుక్ చేసుకుంటే మీకు ఏదైతే గ్యాస్ ఇస్తుందో ఆ శాతం తగ్గి మనకి గ్యాస్ రాకుండా ఉంటుంది. సో మరి ఈ డిష్ తయారు చేయడానికి మనం తాలింపు వేసి చేసుకుందాం. కొంచెం అంత నూనె వేసుకోండి. వేసి దీంట్లో ఆ నూనె వేడెక్కిన తర్వాత మనం ఇందులో తాలింపుకి ఎండుమిరపకాయలు, ఆవాలు వేయాలి అంటే నూనె కొంచెం వేడెక్కాలి, అప్పుడే చిటపటలాడుతుంది. అదే కనుక నూనె వేడిగా లేకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. 1 నిమిషం ఆగి నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో ఆవాలు వేసుకుంటాం. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు చిటపటలాడితే ఆ మంచి సువాసన కూడా వస్తుంది. దీంతోపాటు కొంచెం జీలకర్ర, మెంతులు కొంచెం వేసుకోవాలి. శాస్త్రానికి కొంచెం మెంతులు వేసుకోండి. తర్వాత కరివేపాకు తుంచి వేసేయండి. సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు కూడా కొన్ని కట్ చేసినవి ఇందులో వేసి లైట్గా వేయించేసుకోండి. ఉల్లిపాయలు వేసి వేయించుకొని, అయితే ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు, అలాగే దాంట్లో కొంచెం పసుపు కూడా మీరు వేసుకోండి. ఆ ఉల్లిపాయల్ని లైట్గా వేయించుకోండి. మీకు అల్లం వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలంటే మాత్రం ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకొని వేయండి. బాటిల్లో వేసి పెట్టుకొని ఆ నిలువున్నది బజార్లో కొనుక్కొచ్చింది అయితే అస్సలు వేయకండి. ఫ్రెష్గా దంచి వేసుకోండి. దీన్ని ఇలా కొంచెం సేపు వేయించి ఫస్ట్ నేను వేసేది పప్పాయ ముక్కలు. ఈ పప్పాయ ముక్కలు, పచ్చి పప్పాయ ముక్కలు మీరు వీలైనంత వరకు, పచ్చి పప్పాయ మీకు ఎక్కువగా దొరికితే వారానికి ఒక రోజు పచ్చి పప్పాయతో కూడా కూర చేసుకోండి. ఏదో రకంగా పప్పులో వేసుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు, టమాటాలు వేసి సొరకాయ వండినట్టు వండుకోవచ్చు. ఎందులో వేసినా చాలా బాగుంటుంది. సో ఇందులో కొంచెం ఇలా వేసి కొంచెం సేపు వేయించుకుంటూ ఇందులో శనగపప్పు వేసి దీన్ని ఒక 2 నిమిషాల పాటు లైట్గా వేయించుకోండి. చాలామందికి కూరగాయలు అంటే వంకాయ, బెండకాయ, దొండకాయ, కానీ చాలా చౌకగా మనకి మార్కెట్లో ఎప్పుడు దొరికే పచ్చి పప్పాయ, లేకపోతే ఇలా తోటకూర కాడలు ఇలాంటివి కూడా మనం చేసుకోండి. తోటకూర మామూలుగా తోటకూర తెచ్చుకున్నప్పుడు కూడా దాని కాడలు చాలామంది ఒట్టి ఆకుల నుంచి కాడలు పడేస్తారు. అలా పడేయకండి. కాడల్లో కూడా బోల్డంత రుచి ఉంటుంది. అలాగే దాంట్లో మనకు కావాల్సిన అద్భుతమైన పౌష్టిక విలువలు కూడా ఉంటాయి. ఇలా కొంచెం సేపు వేయించి ఇప్పుడు మన తోటకూర కాడలు చూడండి ఎన్ని వేస్తున్నాను. ఇది
మా తోటలో తోటకూర మేము సాధారణంగా తీసేసిన తర్వాత అక్కడక్కడ చాలా మిగిలిపోతాయి. అది కొంచెం పెద్దగా అవ్వగానే ఇలా కాడలతోటి మనం కూర చేసుకోవచ్చు. కేవలం ఇలాగే కాదు, తోటకూర కాడ నేను ఆమ్లెట్లో వేసుకుంటాను. ఉదయం ఎటువంటి మామూలుగా లైట్గా వెన్నలో వేయించుకొని తోటకూర కాడలు తింటే ఎంత రుచిగా ఉంటుందో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్లో కానీ ఈ అంచు కూరలు ఉంటాయి చూసారా, అంచు కూరల్లో బీన్స్ ఎలా చేసుకుంటారో అలా కొంచెం కొబ్బరి, గసగసాలు దంచింది కూడా లైట్గా వేయించి దానిపైన వేసి, కారపొళ్ళు, మన కందిపొళ్ళు ఇవన్నీ ఉంటాయి, కొంచెం వెన్నలో వేయించుకోండి, దానిపైన పొడి వేసుకోండి, తీసి అంచు కూరలా వడ్డించుకోండి. అంచుకూర అంటే మనం సాంబార్ అన్నం కానీ పెరుగన్నం తినేటప్పుడు పక్కన కొంచెం పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఇలా లైట్గా వేగిన తర్వాత ఇందులో మనం పాలు వేసుకుందాం. దీనికంటే ముందు కొంచెం ధనియాల పొడి కూడా ఇందులో వేసుకోండి, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వేయండి. వేసి ఇప్పుడు పాలు పోసేటప్పుడు కొంచెం కొంచెంగా పోసుకోండి. ఫస్ట్ కొంచెం వేయండి, స్లోగా కుక్ అవ్వనివ్వండి. మనకి ఒకవేళ పాలు విరిగినా దాన్ని చక్కగా అక్కడక్కడ దానా దానా లాగా ఉంటుంది, బాగుంటుంది. ఈ కూరగాయలు సాఫ్ట్గా ఎంతవరకు చేసుకోండి. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే అన్ని రకాల కూరగాయలు దొరికే కూరగాయల్లో ఎన్ని వెరైటీలు దొరికితే అన్ని తీసుకొచ్చుకోండి. నేను ఎన్నో సంవత్సరాలుగా చెప్తూ ఉంటాను, మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు తినని కూరగాయలు ఏమన్నా కనిపిస్తే కొనుక్కొచ్చుకోండి. అవి ఈజీగా సాంబార్లో వేసుకోవచ్చు. ఏ కూరగాయ అయినా సాంబార్లో వెళ్ళిపోతుంది. చక్కగా అలా వేసి ట్రై చేయండి. మీకు దాని రుచి చూడండి, దాని సువాసన చూడండి, ఎంత టైం పడుతుందో కుక్ అవుతుందో చూడండి. దాంతో రకరకాల రెసిపీలు చేసుకోవచ్చు. సో ఇలా మన ఆ శనగపప్పు వేసి ఆ శనగపప్పు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేయండి. ఈ పాలు కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోండి, మళ్ళీ కొంచెం సేపు కుక్ చేసుకోండి. ఇందులో తగినన్ని పాలు ఉన్నవన్నీ పాలు పోసాను, స్లోగా కుక్ చేశాను. పాలు మనం ఆ పప్పాయ ఫస్ట్ వేసి కొంచెం సేపు కుక్ చేశాను కాబట్టి పాలు కూడా విరగలేదు, చాలా పర్ఫెక్ట్గా అయింది. మన శనగపప్పు కూడా కొంచెం ఉడికిపోయి పర్ఫెక్ట్గా ఉంది. చూడండి, ఈ కూర చపాతీలతోటి, మీరు ఇడ్లీ, దోశ అలాంటి వాటితో కూడా ఈ కూర చేసుకోవచ్చు. పాలు వేసిన కూర మీ అందరికీ తెలుసు, బీరకాయ పాలు ఎంత ఇష్టంగా తింటారు, పొట్లకాయ పాలు, ఇలా ఎన్నో రకాల కూరగాయలు వేసుకుంటాం. మనం ఈరోజు తోటకూర కాడలతోటి, అది కూడా పచ్చి పప్పాయ వేసి మనం చేసాం. మరొకసారి గుర్తుంచుకోండి, పచ్చి పప్పాయ కనుక మీరు వాడితే ఒట్టి పప్పాయతో కూడా చేసుకోవచ్చు. ఆ పచ్చి పప్పాయని ముక్కలు కట్ చేసి కొంచెం వేడి నీళ్ళల్లో లైట్గా ఉడికించి తీసేసి ఆ నీళ్ళలోంచి తీసి మళ్ళీ పాలు పోసి కుక్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి ప్రతి మొక్క దానికి కావలసిన పౌష్టిక విలువలు వేరు. ప్రతి మొక్క మనం వండుకొని తినేటప్పుడు మనకు వచ్చే పౌష్టిక విలువలు వేరు. అందుకని రకరకాల వెరైటీలు మనం తినాలి. మోతాదులో క్వాంటిటీ ఎక్కువ తినకండి, అన్ని వెరైటీలు చేసుకొని తినండి. చూడండి, ఇప్పుడు కూర రెడీ అయిపోయింది చక్కగా. ఆహా, ఇలా ఇదే చెప్పాను కదా. ఇంకా కావాలి అంటే మీరు దోశలతో, ఇడ్లీలతో తినేటైతే ఈ పాలు ఇంకా కొంచెం ఎక్కువ పోసి చేసుకోండి. ఇది అవ్వగానే పర్ఫెక్ట్. ఆహా, చూడండి చక్కగా జ్యూసీగా ఎంత బాగుందో. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి, పర్ఫెక్ట్. ఎంతో సింపుల్గా, ఎంతో ఈజీగా మనం చేసేసుకున్నాం. దీన్ని మీరు చెప్పాను, దోశలతో తినొచ్చు, చపాతీలతో తినొచ్చు, అన్నంతో తినొచ్చు, ఏది లేకపోయినా ఇలాగే తినేసేయండి. మీరు డైట్ చేస్తున్నారు, ఫుల్గా అన్నం అవన్నీ తినాలని లేదు, తినండి. ప్రతి కూరగాయలో మీకు ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, మనం నూనె వేసాం, కొంచెం ఫ్యాట్ ఉంటుంది, మనకు కావాల్సిన పౌష్టిక విలువలు అన్నీ ఉంటాయి. ఇంత అన్నం వేసుకొని, ఇంత కూర వేసుకొని తిన్నారనుకోండి, మీ ఆరోగ్యం పాడైపోతుంది. అన్నం తక్కువ, కూరగాయలు ఎక్కువ వేసుకొని తినండి, మనం హెల్తీగా ఉంటాం, లావెక్కకుండా ఉంటాం, అంతే. ఇంకేంటి ఆలస్యం, మరి భలే టేస్టీ ఇలా పాలతో చేసుకున్న ఈ కూర, మరి పాలతోటి ఎందులో వేసినా మనకి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. అది కూరగాయలతోటి మరింత టేస్ట్. చాలా వేడిగా ఉంది. ఇంకేం కావాలి జీవితంలో, మంచిగా ఇలా చేసుకోండి, తినండి. ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటలో శ్రీమంతులు అవ్వండి, భలే టేస్టీగా తినండి, ఆరోగ్యంగా తినండి, జీవితాన్ని ఫుల్గా ఆస్వాదించండి.
తోటకూర కాడలు పచ్చి పప్పాయ ముక్కలతో పాలు వేసి కూర. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్ లో కొంచెం నూనె వేసి తాలింపుకు ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి లైట్గా సాటే చేసుకోండి. తర్వాత అందులో కొంచెం పసుపు అలాగే పచ్చి పప్పాయ ముక్కలు వేసి కొంచెం సేపు కుక్ చేసుకోండి. దాంట్లో నానబెట్టిన శనగపప్పు, తోటకూర కాడలు వేసి స్లోగా కలుపుకోండి. కొంచెం సేపు కుక్ అయిన తర్వాత ధనియాల పొడి అలాగే పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ స్లోగా కుక్ చేయండి. ఎప్పుడైతే పాలన్నీ పీల్చుకొని శనగపప్పు పర్ఫెక్ట్గా కుక్ అయి తోటకూర కాడలు అలాగే పప్పాయ ముక్కలు కూడా కుక్ అయిన తర్వాత మరొక్కసారి ఉప్పు అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొత్తిమీర జల్లి దీన్ని మనం సలాడ్ రూపంలో తినొచ్చు. అలాగే మనం అన్నంతో, రొట్టెలతో, దోశ, ఇడ్లీలతో కూడా తిని ఎంజాయ్ చేయవచ్చు. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.